అందరు చూస్తున్నారు కదా, ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది వచ్చేసి మందారం పూలు, మందారం ఆకులు, కరివేపాకు, ఇది వచ్చేసి మెహందీ అండి, గోరింటాకు, ఇంకేదో వచ్చేసి తమలపాకు. ఇవన్నీ ఎందుకోసం ప్లేట్లో పెట్టాను అనుకుంటున్నారా? మరేం కాదు, వీటితో నేను హెయిర్ ఆయిల్ని, ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. హెయిర్ ఆయిల్ అనేది మనం ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అండి, హ్యాపీగా. కొబ్బరి నూనె వచ్చేసి నేను ఒక 2 బాటిల్స్ కొబ్బరి నూనె తీసుకున్నాను. ఒక 1/2 లీటర్ ఉంటుంది. ఇవి రెండు కలిపి 250 గ్రామ్స్ అనమాట. ఇది ఇలాంటివి 2 బాటిల్స్ తీసుకున్నాం అన్నమాట. ఇంకా వచ్చేసి ఇందులోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవి ఎర్రగడ్డలు, ఇంకా కల్బంద, కలాంచి, నల్లజీర అంటారు కదా అది, మెంతులు. వీటిలో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, మనకందరికీ తెలిసినవే కదా. వాటి గురించి ఒక్కొక్కటి ఏం చేస్తాయి అనేది, ఇది వచ్చేసి చల్లదనంగా ఉంటుంది, ఇది కలర్కి, హెయిర్ కలర్కి యూజ్ అవుతుంది. ఆనియన్స్ వల్ల మనకు జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. మెంతులు, ఇంకా ఉల్లిపాయలు అన్నమాట. కల్బంద కూడా మనం హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. మనం ఇలానే దీంతో హెయిర్ ఆయిల్సే కాదు, వీటితో ఇంకొక చిట్కాలు కూడా మనం చేసుకోవచ్చు అండి ఇంట్లో, మన హెయిర్ గ్రోత్ కోసం, హెయిర్ ఫాల్ కోసం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా నూనె వేసుకుందాము. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని ఇందులో వేసుకుంటూ ఉందాము. ఫస్ట్ నూనె వేసుకుంటున్నాను. చూసారు కదా, నూనె అయితే ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కలబంద, గోరింటాకు, కరివేపాకు, మందారం ఆకులు, తమలపాకులు అన్నీ అందులోనే వేసేసానండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిద్దాము. స్టవ్ అయితే వెలిగించేసాను. ఇవి వేడవుతున్నప్పుడే నేను తమలపాకులతో, గోరింటాకుతో మనకు కలర్ రెడ్డిష్గా వస్తుంది కదా, సో అన్నీ మనకు అందులోనే ఉంటాయి. హెయిర్ కలర్ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది. మనకు హెయిర్ కలర్లో కూడా యూజ్ చేసేవి ఇవి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కలాంజీ, మెంతులు ఇవన్నీ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇంకా కలాంజీ, మెంతులు కూడా వేసుకుందాము. మెంతులు, ఇంకా కలాంజీ. ఇప్పుడు ఇంకా లాస్ట్లోకి మందార పూలను అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒక్కసారిగా వేసేసానండి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని కాసేపు ఇవన్నీ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుందాము. కొబ్బరి నూనె కలర్ చేంజ్ అవ్వాలి, అది అయ్యేంత వరకు వీటిని బాయిల్ చేసుకుంటాము. చూస్తున్నారా, ఎంచక్క అన్నీ బాయిల్ అయిపోతూ ఉన్నాయి. మనం వేసినవన్నీ ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవ్వబోతుందండి. ఇంకా ఇవన్నీ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకుందాము. ఇంకాసేపు వీటిని బాయిల్ చేసుకుందాం. ఈలోపు ఇంకొక టిప్ చూద్దాం, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ మంచి టిప్తో ముందుకు వచ్చాను. అదేంటంటే, ముందుగా ఒక బౌల్ ఏదన్నా తీసుకొని అందులో బియ్యం, 1 స్పూన్ వరకు బియ్యం, ఇంకా కలాంజీ, నల్ల జీలకర్ర,
1 స్పూన్ మెంతులు, 2 రెబ్బల కరివేపాకు, అందర్ హౌసెస్లో ఉండేది కల్బంద అండి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. వీటన్నిటిని ఒక బాక్స్లోకి తీసుకొని ఇందులోని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, అది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, అవిసి గింజలు. వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది కూడా వీటిలో యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వాటర్ పోసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు నేను నానబెట్టుకుంటున్నాను. డైరెక్ట్గా కూడా మనం దీన్ని బాయిల్ చేసుకోవచ్చు, కాకపోతే నేను వచ్చేసి కొంతసేపు ఇలా నానబెట్టుకుంటే మంచిగా వస్తుందని చెప్పేసి నేను నానబెట్టుకుంటున్నానండి. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా వీటిని బాయిల్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. ఇంకా ఇప్పుడు ఆయిల్ అనేది వేడైపోయిందేమో చూద్దాము. మనకు ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి, చూసారా? ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా అన్నీ కొంతసేపు దీన్ని బాయిల్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇంకా దీన్ని కూడా మనం బాయిల్ చేసుకుందాము. స్టవ్ వెలిగిస్తున్నాను. ఓకే, ఇది కూడా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు సగం రైస్ అనేవి సగానికి ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకుందాము దీన్ని కూడా. ఓకే అండి, ఇప్పుడు ఇదైతే చక్కగా బాయిల్ అయిపోయింది. మనకు కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కనుక మనం డైలీ కనుక యూజ్ చేసామంటే, మనం జడ వేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకొని కనుక యూజ్ చేసామంటే మనకి హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ గ్రోత్ ఉంటుంది. చాలా షైనీగా ఒత్తుగా చాలా అంటే చాలా బాగుంటుంది వస్తుందండి హెయిర్. నేనైతే దీన్నే యూజ్ చేస్తాను. నాకు ఇది 3 మంత్స్కి ఒకసారి నేను యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న ఆయిల్ నాకు 3 నెలలు వస్తుందండి. 3 నెలలకు ఒకసారి నేను ఇలానే ప్రిపేర్ చేసుకుని ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాను. నా హెయిర్ చాలా పొడుగ్గా ఒత్తుగా ఉంది. సరే, ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దాము. ఇదైతే రెడీ అయిపోయింది కదా, ఇంకోటి వచ్చేసి చూద్దాము అండి. చూడండి, ఇది అయితే చక్కగా ఇది కూడా బాయిల్ అయిపోయింది. చూడండి, బాయిల్ అవుతున్నాయి కదా రైస్. మనకు రైసే కదా తెలుస్తుంది. సో వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది చూడండి. మనం గంజి మార్చుకుంటాం కదా, అలా గంజి టైప్లో రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది దీనికి. ఓకే, మన కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు కాసేపు అలా పక్కన పెట్టేద్దాము. చల్లారిన తర్వాత ఇంకొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి వడగట్టుకుందాము. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందామండి. స్ట్రెయినర్ వేడిగా ఉన్నప్పుడే మొత్తాన్ని ఇలా వడగట్టుకోవాలి. అంతే అండి, ఇలా వడగట్టుకునే దాన్ని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. గ్లాస్ వాటర్ వచ్చేసి హాఫ్ గ్లాస్కి వచ్చేసింది. సో ఇలా అయిన తర్వాత ఇది కాసేపు చల్లార్చుకుందాము. ఓకే, ఇప్పుడు అది చల్లారేంత వరకు మనం ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుందాము. సరే, ఇంకొక బౌల్ అనేది తీసుకున్నాను. దీన్ని కూడా వడగట్టుకుందాము, కొబ్బరి నూనెను కూడా.
చూసారు కదండి, కొబ్బరి నూనె అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక టైట్ కంటైనర్లో దేంట్లోనే ఒక బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ స్టోర్ చేసుకొని మీకు హెయిర్ని బట్టి మనకు ఇది వస్తుందండి. నాకైతే ఖచ్చితంగా అయితే 3 months యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే నేను ట్రైస్ ఏ వీక్ రాస్తాను కాబట్టి నాకు 3 months వస్తుంది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీ హెయిర్ని కూడా మంచిగా గ్రోత్ చేసుకోండి, హెయిర్ ఫాల్ని కూడా తగ్గించుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి వచ్చేస్తే ఇది కూడా చల్లారిపోయింది. దీంట్లో ఇప్పుడు నేను ఒక షాంపూని అయితే యూజ్ చేయబోతున్నానండి. ఇది వచ్చేసి మీకు నచ్చిన షాంపూని మీరు వేసుకోవచ్చు. నా దగ్గర క్లినిక్ ప్లస్ ఉంది, మేము ఇది వాడతాం కాబట్టి క్లినిక్ ప్లస్ని నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర మీరా కానీ ఇంకేదన్నా షాంపూ ఉంటే అది మీరు యూజ్ చేసుకోండి. మీకు నచ్చిన షాంపూని మీరు యూజ్ చేసుకోవచ్చు. షాంపూని అయితే నేను వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. ఈ షాంపూ ఇందులోకి బాగా కరిగిపోయేంత వరకు చూసారు కదా, ఇలా నురుగా అయితే వచ్చేస్తుంది. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని కూడా మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1/2 hour తర్వాత హెయిర్ బాత్ చేసామంటే దీనివల్ల కూడా మనకు హెయిర్ ఫాలింగ్, హెయిర్ గ్రోత్ అనేవి ఖచ్చితంగా వస్తుందండి. నేను యూజ్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది ఎక్స్ట్రా డేనే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేయలేకపోతున్నాను. సో ఇది నేను మా బ్రదర్ కోసం పెట్టాను. ఇది ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ట్వైస్ ఏ వీక్ ఒకసారి యూజ్ చేయండి. దీనివల్ల కూడా మీకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. చూసారు కదా, మంచి 2 ఐటమ్స్ అనేవి ఎలా యూజ్ చేసుకోవాలి, మన హెయిర్కి మన ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి అనేది చక్కగా హెయిర్ ఆయిల్ ఇది వచ్చేసి హెయిర్ బాత్ చేసే ముందు ఒక 1/2 hour ముందు ఇది కనుక అప్లై చేసుకొని హెయిర్ బాత్ చేస్తే దీనివల్ల కూడా మనకు హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి హెయిర్ బాత్ చేసిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకుంటే 2-3 days మనకు హెయిర్ బాత్ చేయం కాబట్టి హెయిర్కి బాగా ఆయిల్ అంతా పట్టి బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది. సో ఆఫ్టర్ హెయిర్ బాత్ అండ్ బిఫోర్ హెడ్ బాత్, చూసారు కదా 2 టిప్స్ అనేవి. మీరు కూడా మీకు నచ్చితే వీటిని ఫాలో అయిపోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.